నేను మీ గౌతమ్ పుల్లెల. గత 21 రోజులుగా అందరూ ఎదురు చూసిన ఫలితాలు అయితే ఇవాళ వెలువడ్డాయి. ఎవరి సంబరాల్లో వాళ్ళు, ఎవరి బాధాతప్త హృదయాలతో వాళ్ళు ఉన్నారు. ఒక పక్క గొడవలతో ఏమో 5 ఏళ్లుగా కష్ట నష్టాలు, ఇబ్బందులు పడ్డ తెలుగుదేశం, జనసేన అనే కాక న్యూట్రల్స్ అంటే ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా గత ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డవారు అందరూ ఎవరి ఎమోషన్స్ లో వాళ్ళైతే ఉన్న సమయం ఇది. ఈ సమయంలో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మనం. జగన్ ఓటమి వెనక కారణాలు ఏంటి? ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మొట్టమొదటి పాయింట్, ఈ ఎన్నికలు తీసుకుంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగన్ వర్సెస్ జగన్ అనే ఎలక్షన్ జరిగింది అని అయితే నేను అంటాను. అంటే ఇప్పుడు లేని విధంగా అంటే ఆ, నాకున్న ఒక 30 ఏళ్ల రాజకీయ అనుభవం అనుకోండి, అబ్జర్వేషన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, గత 30 ఏళ్ల కాలంలో అయితే ఇలాంటి ఎలక్షన్ అయితే జరగలేదని చెప్పేసి నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. జగన్ వర్సెస్ జగన్, అదేంటిది జగన్ వర్సెస్ జగన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. అపోనెంట్ ఎవరు అనేది పక్కన పెడితే అది కూటమి, తెలుగుదేశం ఇండివిజువల్ గా వచ్చిందా, జనసేన ఇండివిజువల్ గా వచ్చిందా, బీజేపీ ఇండివిజువల్ వచ్చింది, ముగ్గురు కలిసి వచ్చారా, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ పక్కన పెడితే జగన్ అనుకూల వర్గం, జగన్ వ్యతిరేక వర్గం అనే 2 వర్గాలుగా ఆంధ్రప్రదేశ్ చీలిపోయింది ఇక్కడ. ఇదైతే నేను పర్ఫెక్ట్ గా చెప్పగలను. ఏ కారణాలు బలం చేకూర్చాయి నా వాదనకి అనేది నేను మీతో చెప్తాను. డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన మొదటి రోజు నుంచి తీసుకుంటే మొట్టమొదటిగా ఆయన విధ్వంసానికి తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులతో ప్రజలకి అందుబాటులో ఉండాలి, దానికి ఒక ప్రజావేదిక కావాలి అని కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సెక్రటేరియట్ కాకుండా ఒక వార్ రూమ్ లాంటిది, ఒక డిస్కషన్ కోసం అని చెప్పేసి ఒక సెటప్, ప్రజావేదిక అని చెప్పి వచ్చిన ప్రజలందరినీ కలవటానికి అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్రజావేదిక కట్టిన దాన్ని అక్రమ కట్టడం అనే ఒక సాకుతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే కూల్చివేయటం జరిగింది. ఇక్కడ ప్రజలు గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడ అఫెండ్ అవ్వలేదు, కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ విమర్శలు సంధించారు. కానీ నేను ముఖ్యంగా ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనోభావాలు, వాళ్ళ డిస్కషన్స్ దగ్గరగా చూసిన వాడిగా ఎవరేమనుకున్నారు, ఆ రోజు నుంచి ఎవరేం మాట్లాడారు అనే దాని మీద నేను ఈ వీడియో చూస్తాను. అటు తెలుగుదేశం వాళ్ళు ఏమనుకున్నారు, ఇటు వైకాపా వాళ్ళు ఏమనుకున్నారు, జనసేన వాళ్ళు ఏమనుకున్నారు అనే దాని మీద ఈ వీడియో కాదు. ఒక సామాన్య మానవుడు, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఏ విధంగా ఇదయ్యారనే దాని మీదే ఈ పాయింట్స్ అన్ని నేను రాసుకున్నాను. వాళ్ళు అక్కడ అఫెండ్ అయిన విషయం ఏంటంటే, మీకు ఉంటే చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చు, వాళ్ళకేమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద అటాక్ చేసుకోండి, కానీ ప్రజాధనంతో, ప్రజల కష్టంతో కట్టిన ట్యాక్సులతో కట్టించిన ఒక ప్రజావేదికని, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన ప్రజావేదికని కూల్చడం ఏదైతే ఉందో, ఒక సామాన్య మానవుడైతే సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా యాక్సెప్ట్ చేయలేకపోయాడు ఆ రోజున. ఇట్లా మొదలైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం. రెండో స్టెప్ గా అన్న క్యాంటీన్. అన్న క్యాంటీన్లు అనేది ఒక
రీజన్ లేకుండా కనీసం ఇది ఎందుకు మూసేస్తున్నాం అనే ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వకుండా అన్న క్యాంటీన్లన్నిటినీ మూసేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా ఒక కాంక్రీట్, ఒక మంచి రూము, ఒక అకామిడేషన్, వానొచ్చినా, ఎండొచ్చినా, వానలో, ఎండలో ఇబ్బంది పడతా తినకుండా ఒక నీట్‌గా ఒక మంచి బ్రాండ్ స్టోర్ అంటే ఒక కేఎఫ్‌సి, ఒక మెక్‌డొనాల్డ్స్ ఇట్లా చూస్తుంటాం గదా! ఒక బ్రాండ్ ఇమేజ్ తోటి అద్భుతంగా పర్మనెంట్ కట్టడాలు కట్టారు. అవి చిన్న చిన్నవైనా సరే అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు. సరే ఎందుకు తీసేశారంటే, మేము వేరే రకంగా వస్తామని చెప్పి అప్పట్లో బొత్స గారు అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మా ప్లాన్ వేరుంది, మా ఎజెండా వేరుందని చాలా రోజులు వెయిట్ చేశారు సామాన్య ప్రజలు. ఇవాళ కొన్ని లక్షల మంది రోజుకు రూ. 15తో 3 పూట్ల కడుపు నింపుకునే అన్న క్యాంటీన్ మూసేయటం ఏదైతే ఉందో, ఇంతకుముందు చెప్పినట్లు వైకాపా వాళ్ళ వర్షన్ వైకాపా వాళ్ళకుంది, తెలుగుదేశం వాళ్ళ వర్షన్ తెలుగుదేశం వాళ్ళకుంది. కానీ ఐయామ్ టాకింగ్ అబౌట్ ద న్యూట్రల్ వర్షన్. కొంచెం ఎక్కడో వాళ్ళకి బాధ అనిపించింది. డైరెక్ట్‌గా ఇంపాక్ట్ అవుతున్న వాళ్ళకంటే కూడా డైరెక్ట్‌గా ఇంపాక్ట్ అవుతున్న వాళ్ళు బాగా పెయిన్ ఫీల్ అయ్యారు. రోజుకి 200, 300 బయటకొచ్చి పని చేసుకొని తినేయటానికి తక్కువలో తక్కువ రూ. 150 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో రూ. 15కి 3 పూటలా కడుపు నిండుతుంది, 2 పూటలా కడుపు నిండుతుంది రూ. 10 అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్‌గా ఇంపాక్ట్ అయ్యారు. అంటే రూ. 150 రోజుకయ్యే పరిస్థితుల్లో వీళ్ళకి రూ. 15కి వర్కౌట్ అవుతున్నప్పుడు అంటే రోజుకి రూ. 135 మిగిలితే సుమారు రూ. 4,000 నెలకి వాళ్ళకి మిగులుతుంది. అంటే వాళ్ళు ఎంత డైరెక్ట్ ఇంపాక్ట్ అయ్యుంటారో కొన్ని లక్షల మంది మీరు ఆలోచించండి. వాళ్ళ పెయిన్‌ని కొంచెం సెన్సిబుల్‌గా ఉండి బావుంది గదా! ప్రభుత్వం మంచి పథకం కదా! అని అనుకున్న న్యూట్రల్స్ కూడా ఒక డిస్కషన్ అయితే నలిగింది. అంటే అది మూసేసిన తర్వాత ఒక 4, 5 నెలలకి అందరూ అసలు అన్న క్యాంటీన్ గురించి మర్చిపోయారు. అది వేరే విషయం. బట్ ఆ పీరియడ్‌లో అయితే మాత్రం ఆ 3, 4 నెలల కాలం ఏదైతే ఉందో డెఫినిట్‌గా ఆ డిస్కషన్ జరిగింది. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అట్లా డాట్స్ కనెక్ట్ అవుతా ఇది 5 ఏళ్ల పాటు ఈ ప్రస్థానం నడిచింది. నెక్స్ట్ పాయింట్ శాండ్ పాలసీ. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకొచ్చారో, వచ్చి రాగానే శాండ్ అంటే ఇసుక పాలసీ కొత్తగా మేము డిఫైన్ చేస్తాం అతి త్వరలో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి సుమారు 6, 7 నెలలు అసలు ఇసుక అనేది అందుబాటులో లేకుండా అసలుకి తెలంగాణ నుంచి ఇసుక తెచ్చుకున్న సందర్భాలు నాకు గుర్తున్నాయి. చాలా మంది అప్పట్లో ఇల్లు ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్. నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయింది. మొదటి 6, 7 నెలల్లో. నిర్మాణ రంగం కుదేలవటంతో పాటు నిర్మాణ కార్మికులు కొన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా బతుకు తెరువు లేకుండా అయిపోయారు. రోజువారీ కూలీలుంటారు, హమాలీలుంటారు, మేస్త్రులుంటారు, పెయింట్ వర్కర్స్ ఇట్లా ఒక వర్గం అని కాకుండా ప్రతి వర్గం రోజువారీ కూలీలు ఏదైతే ఉన్నారో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిపెండ్ అయ్యేది నిర్మాణ రంగం మీద. ఒక 6, 7 నెలలు వీళ్ళ బతుకులు రోడ్డున పడ్డాయి. అండ్ అక్కడి నుంచి మొదలైతే సరే వన్ ఫైన్ డే ఒక ఇసుక పాలసీ అన్నారు, రివర్స్ టెండరింగ్ అన్నారు, పలు రకాల మాటలు చెప్పారు. అప్పుడు దాకా ఉచిత ఇసుక అన్న దీన్ని తీసుకొచ్చి అనూహ్యంగా అంటే ఎవరు ఊహించని విధంగా ఆ ఇసుక రేట్లయితే విపరీతంగా పెంచారు. అవి గూడా ఆ లోకల్ లీడర్ అంటే ఇన్‌చార్జ్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, వైకాపా లీడర్‌ల కనుసన్నల్లోనే అవి నడిచింది. ఇది ఒకటి నెగెటివ్ ఇంపాక్ట్. ఈ క్రమంలో నాకు బాగా గుర్తుంది
సిమెంట్ రేట్లు పెంచాలి. తద్వారా భారతీయ సిమెంట్స్‌కి బెనిఫిట్ కలిగించాలి అని చెప్పేసి న్యూట్రల్ చాలా మంది చాలా డిస్కషన్ చేసిన విషయం కూడా నాకు బాగా గుర్తుంది. సరే, అది అవునా కాదా అనేది నాకైతే తెలీదు. నేను న్యూట్రల్ వర్షన్ చెప్తున్నా. అదయిపోయింది. తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళు, ఇంకా తీసుకుంటే వాటర్ ట్యాంకులు, పంచాయతీ ఆఫీసులు, అది ఇది అని లేకుండా ప్రతి ప్రభుత్వ ప్రాపర్టీకి వైఎస్ఆర్‌సీపీ జెండా రంగులు వేయటం. ఒక వర్గం తిట్టారు, ఒక వర్గం నవ్వారు, ఒక వర్గం ట్రోల్స్ చేశారు, ఒక వర్గం కోర్టుకెక్కారు. హైకోర్టులో ముట్టికాయలు పడ్డాయి. మీకు గుర్తుంటే నెలకి 2 ముట్టికాయలన్నా పడేయి అప్పట్లో ప్రభుత్వానికి. లెక్కలేసేవాళ్ళు. ఇది, ఇది ఇంకో ముట్టికాయ, ఇంకా సిగ్గులేదు. ప్రభుత్వ సీఎస్‌ని హైకోర్టుకి తీసుకెళ్ళిన కొన్ని సందర్భాలున్నాయి. నాకు తెలిసి, నాకు అవగాహన ఉండి ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఒక ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ హైకోర్టుకెళ్ళి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులైతే నేను ఇంతకు ముందు సందర్భాల్లో నా దృష్టికైతే ఎప్పుడు రాలేదు. అది వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అవమానం కాదండి. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవమానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవమానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవమానం అంటే మీకు, నాకు, రాష్ట్ర ప్రజలందరికీ అవమానం. అంత ఇష్టానుసారంగా అసలు రూల్ బుక్ అనేది ఏమి లేకుండా మొన్న ఈ మధ్య కూడా అంటున్నారు సజ్జల గారు ఫ్యూ డేస్ బ్యాక్ ఎలక్షన్ ఏజెంట్లకి దిశానిర్దేశం చేసే సందర్భంలో రూల్స్ బుక్ తో పనిచేసే వాళ్ళు నాకొద్దు, రూల్ బుక్స్ దాటి ఎంతకైనా చేయగలిగిన వాళ్ళే నాకు ఏజెంట్లుగా కావాలి అంటే ఇది వీళ్ళకి ఇవాళ వచ్చిన ఆలోచన కాదండి. మొన్న ఏదో వీడియో వచ్చింది కాబట్టి దీని గురించి పెద్ద డిస్కషన్ నడిచింది కానీ డే 1 నుంచి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి వీళ్ళకంటూ ఒక రూల్ బుక్ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ, వారి సలహాదారులకు కానీ, ఒక బ్యూరోక్రాట్ వాళ్ళ దీంట్లో పనిచేసిన బ్యూరోక్రాట్స్‌కి గాని ఎవరికీ అసలకి రూల్స్ అనేవి లేవు. సరే, రంగుల గురించి మాట్లాడుకుంటున్నాం. రంగులేశారు, కోర్టుకెళ్లారు, పై కోర్టుకెళ్లారు, ముట్టికాయలేసి ఆ రంగులు తీసేయండి అన్నారు. ఎన్ని వేల కోట్లు ప్రభుత్వతనం వృధా అయిందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వేల కోట్లు వృధాగా ఊరకట్ల రంగేసి చెరిపేస్తే కొన్ని వేల కోట్లు అట్లా బూడిద పాలైపోయింది. గుర్తుంది కదా అందరికి. నెక్స్ట్ పాయింట్, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. అవతల అభ్యర్థులు అంటే వైకాపా తప్పితే ఇంకా ఎవరు నామినేషన్ వేయటానికి కూడా అర్హులు కాదు. నామినేషన్ వేసే అర్హత కూడా వీళ్ళకి లేదు. ఎవరన్నా నామినేషన్ వేయటానికి వెళ్తే వాళ్ళ మీద ఫిజికల్ అటాక్స్, వాళ్ళని భయభ్రాంతుల్ని చేయటం, వాళ్ళని మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతామని చెప్పి భయపెట్టటం, బ్లాక్మెయిల్ చేయటం, మీ వ్యాపారాలు చేయకుండా చేస్తామని చెప్పి వార్నింగ్లు ఇయటం, నామినేషన్ ఏసీని డిస్క్వాలిఫై చేయటం. మీరు వెనకెళ్ళి చూసుకోండి, రికాల్ చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఒకటన్నా అవ్వలేదు అనేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో యునానిమస్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యునానిమస్, అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ యునానిమస్, మాచల్లంబ మున్సిపాలిటీ యునానిమస్. ఈ రకంగా ఓవరాల్ గా తీసుకుంటే 90-10 90% ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫామ్ చేసింది. ఎంత పర్సెంటేజ్ తో ఫామ్ చేసింది? 151 సీట్లు వచ్చినా పర్సెంటేజ్ ఆఫ్ ద ఓటింగ్ వచ్చేటప్పటికి 51%. అంటే 49%
మీకు వ్యతిరేకంగానే ఓట్లేశారు. అవునా? కానీ వెన్ ఇట్ కమ్స్ టు లోకల్ బాడీ, ఆల్ ఆఫ్ సడన్ వితిన్ ఏ మంత్స్ ఆఫ్ గ్యాప్, హౌ కమ్ ఇట్ వెంట్ టు 70 టు 80 టు 90? కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరు ఆలోచించినా కూడా ఇది అర్థమవుతుంది. అక్కడ ఏమి జరిగింది? ఏంటి? సో, ఇక్కడ కూడా సామాన్య పౌరుడు అనేవాడు చూస్తానే ఉంటాడు. అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు. వాళ్ళకేంటంటే ఇది మన స్కూలు గాదు, ఇది మన సబ్జెక్ట్ గాదు, ఇది మన బతుకు తెరువు గాదు. మన జీవితం, మన తిప్పలు, మన వ్యాపారం, మన ఉద్యోగం, మన పెళ్ళాం, మన పిల్లలు అన్న దగ్గర సామాన్య పౌరుడు ఉంటాడు. కానీ, కానీ ఆళ్ళైతే అబ్జర్వ్ చేస్తానే ఉంటారు. బాధపడతానే ఉంటారు. ఏంట్రా మరీ ఇంత అరాచకమా? మరీ ఇంత అరాచకమా? ఇదేంటి తప్పు గదా! అని బ్యాక్ ఆఫ్ దేర్ మైండ్ కొంతమంది ఎవరితో మాట్లాడినా ఎందుకొచ్చిందో మనం ఏం మాట్లాడితే మనకేమైద్ది? మనకెందుకొచ్చింది అనుకునేవాళ్ళు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మాట్లాడుకుంటారు. ఒక వాకర్స్ అసోసియేషనో, ఒక రచ్చబండ బ్యాచో, ఇంకొకళ్ళో వీళ్ళ మధ్య డిస్కషన్‌లు నలగకుండా ఉంటాయండి? నలగలేదా? మీరు చెప్పండి. మీరు మాట్లాడలేదా ఈ విషయాల మీద? నేను అడుగుతుంది న్యూట్రల్స్‌ని. అటు తెలుగుదేశం వాళ్ళని గాదు, ఇటు వైకాపా వాళ్ళని గాదు, జనసేన గాదు, బీజేపీ గాదు. ఐ యామ్ టాకింగ్ అబౌట్ న్యూట్రల్స్. న్యూట్రల్స్ అందరికి నా ప్రశ్న. ఇప్పుడు నేను రిఫర్ చేసిన పాయింట్‌లన్నీ మీరు అట్‌లీస్ట్ ఒక్క మనిషితో అన్నా మాట్లాడారా లేదా? నా అంచనా ప్రకారం 100కి 90 మంది మాట్లాడుంటారు. 100కి 90 మంది మాట్లాడినప్పుడు డెఫినిట్‌గా అది వాళ్ళ మనసులోంచి అయితే బయటికి పోదండి. టైమింగ్ మర్చిపోతారు. వాళ్ళ యాక్టివిటీస్‌లో పడిపోయి అది ట్రీట్ అవుతుంది గానీ, వాళ్ళైతే మర్చిపోరు. ఐ మీన్ వాళ్ళ మనసులో అయితే ఒక ముద్ర పడుంటది. టార్గెటింగ్ అపోనెంట్ లీడర్స్. ఎట్లా ఈ టార్గెటింగ్ అంటే? 1 ఫిజికల్‌గా, 2 మానసికంగా, 3 వాళ్ళ వ్యాపార లావాదేవీలపై వాళ్ళని ఫినాన్షియల్‌గా వాళ్ళ కోశాలు కదిలేలా అంటే కంప్లీట్‌గా ఈడిని ఫినాన్షియల్‌గా క్లోజ్ చేసేస్తే ఈడికున్న బలాలేంటి? ఇప్పుడు అపోనెంట్ లీడర్ ఒకడున్నాడండి. ఒక ఎమ్మెల్యే. నెక్స్ట్ టైము ఈడు బలవంతుడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆహ్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్ట్రెయిట్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైద్ది. గొట్టిపాటి రవికుమార్ గారున్నారు అద్దంకిలో. ఆయన ఒకప్పుడు వైకాపాలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనే. ఆయన్ని రకరకాలుగా ఎట్టి పరిస్థితిలో వైఎస్ఆర్‌సీపీలోకి తీసేసుకోవాలి. అతను అక్కడ బలమైన నాయకుడు కాబట్టి, ఇతన్ని పలు రకాలుగా ఇబ్బందులు పెట్టి, ఏదో రూపేణ మళ్ళీ ఈయన్ని వెనక్కి తేవాలి. ఆయన వ్యాపారాలపై దాడులు, కేసులు, కొన్ని కోట్ల రూపాయల ఫైన్‌లు, చివరికి గత 5 ఏళ్లలో ఆయన వ్యాపారాలన్నీ మూసే స్థాయికి ఇబ్బంది పెట్టారు. ఎట్లైనా సరే ఇతన్ని కంప్లీట్‌గా ఇచ్చేస్తే భయపడి వైఎస్ఆర్‌సీపీలోకి పోయిన నాయకులు గూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎదురుపోతే అసలు మన ఎగ్జిస్టెన్సే ప్రశ్నార్థకం అవుతుందని. ఇట్లా ఒక చోట కాదు, 2 చోట్ల కాదు. మీరు తీసుకుంటే గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ, టీడీపీ ఎంపీ. ఆయన ప్రాపర్టీస్ మీద అదేదో పొల్యూషన్ వచ్చిందన్నారు, ఇదన్నారు. ఇన్నేళ్లు లేని పొల్యూషన్ కొన్ని వేల మందికి అన్నం పెడుతున్న అమర్ రాజా ఇండస్ట్రీస్ పొల్యూషను ఇప్పుడెందుకొచ్చింది? ఆయన నాకెందుకు దేవుడా అని చెప్పి కొత్త ప్లాంట్ కొన్ని వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణకి ఎళ్ళిపోయాడు. ఇలా ఇండస్ట్రీస్ వాళ్ళని మీరు మా కింద ఉండకపోతే, మేము చెప్పిన మాట వినకపోతే, మాకు రావాల్సింది మీరు ఇవ్వకపోతే, మీరిక్కడ ఉండే పరిస్థితి లేదు. లూలు మాల్ ఎళ్ళిపోయింది. మాకి కార్పొరేట్ వాళ్ళెవరు వాళ్ళు రిస్క్‌లు చేయరండి. లోకల్ సిట్యుయేషన్స్, పొలిటికల్ సిట్యుయేషన్స్ అండ్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యేక రాయితీలిచ్చి సపోర్ట్ చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయండి మన దగ్గర. దిస్ ఈజ్ హౌ
గవర్నమెంట్ షుడ్ అట్రాక్ట్ ద న్యూ ఇన్వెస్టర్స్ టు ద స్టేట్. బట్ ఇక్కడ మొత్తం రివర్స్ లో వెళ్ళగొట్టే ప్రక్రియ. మా కింద మా చెప్పు చేతల్లో లేకపోతే మీరు అసలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మీరెంత పెద్దోళ్ళైనా సరే. ఈ రకంగా ఫిజికల్ అటాక్స్, ఎంతమంది బీసీ ఎస్సీ నాయకుల్ని ఇచ్చేశారు అంటే వాళ్ళకి అడ్డం వస్తే. అండ్ సోషల్ మీడియాలో ఒక కామన్ మ్యాన్ ఎవడన్నా ప్రభుత్వం నచ్చలేదు అని చెప్పి ఎవరిని మాట్లాడినా కూడా వాళ్ళ మీద ఏదో కేసు బనాయిష్టం, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళటం. ప్రతి అరెస్ట్ అండి, ప్రతి అరెస్ట్ నేను చెప్తున్నా, నువ్వు నీతిగా నిజాయితీగా ఫలానోడు తప్పు చేశాడు, వీడికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి తీసుకెళ్ళాలి అంటే పట్టపగలు తీసుకెళ్ళు. ఏ 99% అరెస్టులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అర్ధరాత్రులే జరిగినాయి. ఎందుకు? ఎవరికి క్లూ లేదు. అర్ధరాత్రులు దొంగ చోటగా అరెస్టులు చేయాల్సిన అవసరం ఏంటి? సమాధానం ఉందా? లేదండి. అంటే దీని వెనక ఏదో ఉంది, ఏదో కాన్స్పిరసీ అని చెప్పేసి వైకాపాకి మద్దతు ఇచ్చే కొంచెం ఎడ్యుకేటెడ్ బ్యాచ్ పడినట్టు మాట్లాడే మాటలు. కానీ అండి, కామన్ పబ్లిక్ దేవర్ రియాక్టింగ్ ఆన్ దట్. బయటికి రియాక్ట్ అవ్వాల, ఇక్కడ పెట్టుకున్నారు. అది పెరుగుతుంది 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 పెరుగుతుంది, వాళ్ళ బ్లాస్ట్ అయింది అది. ఓకే, ఇట్లా మనకి ఎదురు ఎవడు ఉండకూడదు, మాట్లాడకూడదు, నోరు తెరవకూడదు. ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. వాళ్ళకి ఒక రోజు వచ్చింది, 5 ఏళ్ల కాదు, 10 ఏళ్ల కాదు, 15 ఏళ్లకైనా. మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అన్నారు. నాకంటూ ఒక రోజు వచ్చింది, నన్ను ఇబ్బంది పెడితే ఆ రోజు నేను చూస్తా ఊరుకుంటాను. మనిషి అనేవాడు మైండ్ సెట్ అట్నే ఉంటది. తగ్గే ఉంటాడు, లోపల బర్నింగ్ పెరుగుతూ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్, దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాలంటీర్లను పెట్టి 5,000 జీతాలు ఇచ్చేసి 2 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చానని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నారు. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు, కీప్ ఇట్ అప్. ఇంకెప్పుడన్నా ఫ్యూచర్ లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈసారి ఇట్లాంటి ఉద్యోగాలు ఇంకో 10 లక్షలు క్రియేట్ చేస్తారని సవినయంగా నమ్ముతున్నాను. టీచర్స్ 150 మంది పైగా టీచర్స్ తో మాట్లాడాను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఫస్ట్ పాయింట్, కరోనా టైంలో విద్యార్థుల జీవితాలకి దిశానిర్దేశం చేసే టీచర్లు విద్యార్థుల్ని ప్రాపర్ గా గైడ్ చేసి మంచి చెడు చెప్పి పొద్దున లేస్తే నీతులు చెప్పే టీచర్లను తీసుకెళ్ళి కరోనా టైంలో వైన్ షాపుల మీద కాపలా పెట్టావే, ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు టీంని పెట్టుకోబ్బా, వాలంటీర్ సిస్టమ్ ఉంది కదా, పెట్టుకో. లేకపోతే ఒక ప్రైవేట్ కన్సల్టెంట్స్కి ఇవ్వు. అంటే వాళ్ళ మీద ద్వేషమా లేకపోతే ఇంకొకట, అదేంటో అసలు ఆ పైశాచికత్వం అనే పదం ఒక న్యూట్రల్ గా నేను మాట్లాడే టైంలో నేను వాడకూడదు యాక్చువల్ గా, బట్ స్టిల్ అది పైశాచికత్వమే. ఐ మీన్ ఇట్. వైన్ షాపుల దగ్గర టీచర్లు కాపలాదారులకు పెట్టేది ఏంటండి? ఓకే, అఫెండ్ అయ్యారు, ఎవరు బయటికి మాట్లాడాల, ఎంప్లాయీస్ కమ్యూనిటీ అండ్ టీచర్స్ కమ్యూనిటీ ఎలా ఉంటుందో నేను చెప్తున్నా వినండి, మీకు తెలియని విషయం కాదు. ఒకసారి వాళ్ళు అనుకుంటే, ఒక్కసారి వాళ్ళు అఫెండ్ అయితే ఆ ప్రెజర్ ఎట్టుంటుందో తెలుసా మీకు? ఎలక్షన్ టైంలో ఆ ప్రెజర్ వాళ్ళకి అనిపించింది. ఆ ప్రెజరే వాళ్ళు చూస్తున్నారు మీరు. సెకండ్ పాయింట్, బాత్రూమ్ టాయిలెట్లు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ లోకి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి 9:30-10 గంటల మధ్యలో ఆ టాయిలెట్ల ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేయాలి. ఈ పథకాన్ని వీళ్ళు గొప్పగా ఏం చెప్పుకున్నారు, మేమింత డీటెయిలింగ్ గా, మేము ఇంత అబ్జర్వేషన్ తో, అంటే టీచర్లకు కూడా ఒక బాధ్యత క్రియేట్ చేయాలి, మేము ఇంత నీట్ గా మెయింటైన్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ పని చేస్తున్నాం. చేయండి, తప్పులేదు. అది మున్సిపల్ అధికారులకు చెప్పి మున్సిపాలిటీలో
పనిచేసే వర్కర్స్‌కి చెప్పి, అక్కడ ఒక స్పెషల్ టీమ్‌ని పెట్టి, ఆ పర్టిక్యులర్ టైంకి ఎంత ఒక అరగంట పని ఆ లోకల్ స్కూల్స్ తిరిగి చేయటం అనేది. అంటే ఒక్కొక్క మనిషికి ఒక అరగంట పని ఒక్కో స్కూల్‌కి మాక్సిమం పెట్టి చేయించుకోవాలి మీరు. టీచర్‌లెళ్లి బాత్రూమ్‌ల ఫోటోలు, లెట్రిన్‌ల ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయమంటే, నాకు పర్సనల్‌గా తెలిసి 20 మంది టీచర్‌లు ఈ పని చేయలేక వీఆర్ఎస్ తీసుకున్నారు. నాకు పర్సనల్‌గా తెలిసి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎంత ఇబ్బంది పడ్డారు? అంత గౌరవప్రదమైన జాబ్‌లో ఉండి. ఆ రోజు వరకు ఈ ప్రభుత్వం రాకముందు వరకు చాలా గౌరవప్రదంగా బతికారండి. టీచర్ అనే వ్యక్తి. సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన వ్యక్తి టీచర్. అట్లాంటి టీచర్‌లను పట్టుకొని మీరు బాత్రూమ్‌ల ఫోటోలు తీయండి, లెటర్‌ల ఫోటోలు తీయండి. వాట్ ఈస్ దిస్ జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మీకు తెలుసా ఇలా జరిగిందని? నాకిక్కడ చాలా పెద్ద డౌటు. అసలకి ఈ వ్యవస్థ ఇలా నడుస్తుంది అని చెప్పేసి అట్‌లీస్ట్ మీకు తెలుసా? లేపోతే ఇవన్నీ మీ సలహాదారులు కొన్ని లక్షల జీతాలిచ్చి మీ చుట్టూ పెట్టుకున్న పదుల సంఖ్యలో ఉన్న సలహాదారులు సలహాల మీద జరిగిందా? అయిపోయిందక్కడ. టీచర్‌లు డిస్కనెక్ట్. గుద్ది పడేశారు. ఓకే. ఇంకొకటి నేను కొత్తగా చెప్పే పాయింట్ కాదు. ఒక ఎలక్షన్ ప్రొసీజర్‌లో ఆ గవర్నమెంట్‌లో పనిచేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా చేస్తే ఇంతవరకు చరిత్రలో ఏ ఎలక్షన్ గెలవల. దట్ పర్టిక్యులర్ గవర్నమెంట్‌ని లీడ్ చేసిన పార్టీ. చెక్ చేసుకోండి. మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఈ పాయింట్ మీద యూ బెటర్ టాక్ విత్ అంటే చూసే న్యూట్రల్స్ గురించి నేను చెప్తున్నా. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌తో మీ చుట్టూ ఓ 10 మందన్నా ఉండుంటారుగా. నీ సర్కిల్‌లోనో, నీ చుట్టాల్లోనో. ఇప్పుడు మాట్లాడండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తారోళ్ళు ఏ పార్టీకేసామని. నిన్నటిదాకా చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు చెబుతారు గెలిచింది కాబట్టి. అంటే గెలవడం అంటే తెలుగుదేశమో, కూటమో, జనసేనో కాదండి నేనంటుంది. వాళ్ళ ఓటు గెలిచింది గాబట్టి. వాళ్ళు ఏసిన ఓటు గెలిచింది కాబట్టి ఇప్పుడు గర్వంగా చెప్తారు నేనేసిన ఓటు గెలిచిందిరా అని. యాస్ సింపుల్ యాస్ దిస్. దీనికి పెద్ద రాకెట్ సైన్స్‌లు, అనాలిసిస్‌లు, పొలిటికల్ అనలిస్ట్‌లు అవసరం లేదండి. అండర్‌స్టాండ్ ద పీపుల్. అండర్‌స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. అండర్‌స్టాండ్ ద గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్. జనాలతో టచ్‌లో ఉండండి. మీకే తెలిసిద్ది. ఇక్కడ మనం కూర్చొని అటొకడు ముసుగు, ఇటొకడు ముసుగేసుకొని మా పార్టీ ఇది, మా పార్టీ కాదు. ఇవి ఫ్యాక్ట్స్. లిక్కర్ పాలిసీ గవర్నమెంటే అమ్మిద్ది. ప్రైవేటు దోపిడీని ఆపటానికి. శభాష్! కట్ జేస్తే నాకు తెలిసి కొన్ని సన్నివేశాలు చెప్తా. నాకు తెలిసి. ఓకే. ఈ లిక్కర్ షాప్ ఎక్కడ పెట్టాలి? ఒక ప్రైవేట్ ప్రాపర్టీ రెంట్‌కి తీసుకోవాలి. ఆ రెంటు వీళ్ళు ప్లేసెస్ డిసైడ్ చేశారు. ఆ రెంటు ఆ ప్రాపర్టీ సెలక్షన్ ప్రాసెస్ ఒక వైకాపా ఫేవరబుల్ వ్యక్తిని చూసుకొని ఆ లోకల్‌లో ఇక్కడ పార్టీ ఫేవరబుల్ వ్యక్తులను చూసుకొని ఫర్ సపోజ్ ఈ పర్టిక్యులర్ షట్టర్ ఓకే. ఒక 10,000 రెంట్. అంటే ఈ షట్టర్‌కి ఈ పక్క షట్టర్‌కి 10,000 రెంట్ అనుకోండి. ఈ షట్టర్‌కి 35, 40,000 రెంట్ ఇచ్చిందండి ప్రభుత్వం. చెక్ చేసుకోండి. ఇది నేను నా కళ్ళారా నేను చూసింది. 10,000 విలువున్న షట్టర్‌కి 35, 40,000 ఎవడబ్బా సొమ్మండిది? అంటే నాలుగింతలు ఎక్కువిచ్చి రాష్ట్రం మొత్తం ఒక ఊర్లో కాదు. నాకు తెలిసిన ఒక శాంపుల్ కాదు. నాకొక్క శాంపుల్ కాదు. ఒక 10, 15 శాంపుల్స్ తెలుసు ఇలాంటివి. రాష్ట్రం మొత్తం ఇదే జరిగింది. సరే వదిలేయండి. అక్కడి నుంచి మొదలైతే మా తాగుబోతు అన్నయ్యలు, తమ్ముళ్ళు
ఎన్ని ఇబ్బందులు పడ్డారో. ఒకానొక టైంకొచ్చేస్తే భయపడిపోయారు. హాస్పిటల్‌కెళ్తే కేసులు, మద్యం కేసులు. ఎంతమంది రోడ్డున పడ్డారు. సర్వనాశనం. దీని వెనక ఒకటి. ఒక్క పాయింట్ అడుగుతా. చాలా మంది మాట్లాడారు. అంటే పొలిటికల్ లీడర్స్ చాలా మంది మాట్లాడారు. అంటే అపోనెంట్ ప్రతిపక్ష నాయకులు. నేను ఒక క్వెషన్ అడుగుతున్నా. ఇవాళ రోడ్డు సైడు రూపాయికి, రూ. 2కి బజ్జీలమ్ముకునే 60, 70 ఏళ్ల ముసలివారు కనీసం టెక్నాలజీతో 0.1% కూడా ట్రావెల్ అవ్వని 60, 70 ఏళ్ల ముసలోళ్ళు కూడా ఫోన్ పేలు, జీపేలు, స్కానర్లు పెట్టుకున్నారు. ఎందుకంటే వచ్చిన కస్టమర్స్ క్యాష్ వాడట్లేదు. ఇది లేకపోతే మన బిజినెస్ దెబ్బతింటదని. ఎవరో సహాయం తీసుకొని నైబర్‌దో, ఇంకొకడిదో, చుట్టందో, పక్కందో సహాయం తీసుకొని ఆ స్కానర్లు అయితే పెట్టుకున్నారు. నాకు ఒక్కళ్ళని దీనికి సమాధానం చెప్పమనండి. సిస్టమ్‌లో ఉన్నోళ్ళని. ఎందుకు మీరు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ గవర్నమెంట్ వైన్ షాప్స్‌లో మీరు ఇంప్లిమెంట్ చేయలేదు? ఎందుకు చేయలేదు? దీని ఎనక కారణం ఏంటి? ఒక్కసారి అర్థం చేసుకోండి అందరూ. కొన్ని వేల కోట్లు బైపాస్ చేయటానికి. ఎలక్ట్రానిక్ పేమెంట్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆడిటబుల్ కాబట్టి రేపొచ్చిన గవర్నమెంట్ ఈ లెక్కలు మొత్తం తీస్తుంది కాబట్టి ఇక్కడెక్కడ ఆడిట్ చేయటానికి వీల్లేని విధంగా ఎక్కడ అసలు ఏ వెతికినా ఒక ఇది చెప్పాలంటే అసలు ఏమి చెప్పలేని విధంగా, విమర్శించలేని విధంగా, కేసేసినా వీగిపోయే విధంగా చేసుకోవటానికి ఇది పెట్టారని నేను బలంగా నమ్ముతున్నాను. చాలా మంది కూడా డిస్కషన్‌లో కూడా ఇదే నడుస్తుంది. ఓకే. సోషల్ మీడియా. సజ్జల భార్గవరెడ్డి గారు సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా అపాయింట్ అయిన మొదటి రోజు నుంచి విచ్చలవిడితనం, వితండవాదం, ఫేక్ పోస్ట్‌లు, జుగుప్సాకరమైన పోస్టర్‌లు ప్రత్యర్థులపై, భాషకి అడ్డు అదుపు లేకుండా దిగజారిపోయి అంటే ఇంతకు మించి ఇంకేముంటదిలే దిగజార్చడానికి అనుకున్న ప్రతిసారి అత్యంత నీచంగా శ్రీరెడ్డి, పంచ్ ప్రభాకర్ ఇంకా వీళ్ళిద్దరి హవా అయితే సరే వాళ్ళిద్దరూ ఎదవలు అనుకుందాం. దాని కింద కామెంట్స్ లో వస్తాయండి మీరు చూస్తే. కొంతమంది ఆవిడ్ని మా కులదేవత శ్రీరెడ్డి అనే ఒక బిరుదు కూడా ఆమెకి ఇచ్చారు. ఏమి కులమో ఏమి దేవతో నాకైతే తెలియదు కానీ ఈ బిరుదు అయితే మా కులదేవత శ్రీరెడ్డి మా కులాన్ని ఉద్ధరించడానికి పుట్టింది అనే ఆవిడ మాట్లాడే మాటలు మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు. ఓకే. చివరికి ఈ వైకాపా సోషల్ మీడియా ఎంత బరితెగించి ఎంత దిగజారిపోయారంటే స్వయాన వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన రక్తం పంచుకొని పుట్టిన సోదరి షర్మిల గారికి కూడా ఒక మాట వాళ్ళ అన్నయ్య గురించి వ్యతిరేకంగా మాట్లాడిందని, ఆవిడకి కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి, ఆవిడ వేసుకున్న చీరల గురించి కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నప్పుడు సోషల్ మీడియా కంట్రోల్ ఎక్కడ ఉంటుందండి? అక్రమ సంబంధాలు అంటగట్టి వారి తల్లి ఒకప్పటి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారి శీలాన్నే శంకించే విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బిహేవ్ చేసింది అంటే పిల్లి కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదు, దొంగతనంగా పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటా. దీని ఇంపాక్ట్ మరి ఇంత దిగజారాలా, మరి ఇంత దిగజారి ఉన్నారు ఏంటి వీళ్ళు అంటే చాలా సఫకేటెడ్ దీంట్లోకి వెళ్ళారు అందరూ. బా ఏంటి భాష ఏంటి అసలు వీళ్ళ పై లెవెల్లో చూస్తే సరే సోషల్ మీడియా
వదిలేద్దాం. పై లెవెల్‌లో చూస్తే మంత్రులు. ఈళ్ళందరూ మాట్లాడిన భాష, వాడిన పదజాలం, సభ్య సమాజం ఇన్నేళ్ల రాజకీయంలో ఎప్పుడో ఫ్లోలో ఒకటి ఎరా అంటే ఏ పార్టీ అయినా గాని, ఒకటి ఎరా ఫ్లో అవుతాయి గాని, పని పెట్టుకొని బూతులు ఇష్టానుసారంగా నోటికి పట్టనట్టు సాక్షాత్తు స్పీకరు లంగ్ అనే ఒక పదాన్ని సాక్షాత్తు స్పీకర్ వాడితే ఎక్కడికి పోయాం మనం? స్పీకర్ అనేవాడు వాడి పర్సనల్ యాటిట్యూడ్ ఎట్లా ఉన్నా వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్, వెన్ ఇట్ కమ్స్ టు ద యూసేజ్ ఆఫ్ వొకాబులరీ ఒక బాధ్యత ఉండాలి. ఇష్టానుసారంగా ఇవన్నీ అబ్జర్వ్ చేయరా అండి కామన్ మ్యాన్? చేయరా? డెఫినెట్‌గా చేస్తారు. కానీ ఒక భయంతోనో, ఒక మనసులో ఒక దీంతోనే మన స్థాయి కాదులే ఎందుకు మనం అనే దీంతో ఇక్కడ పెట్టుకొని వెయిట్ చేశారు. సరే బూతుల సంగతి పక్కన పెడదాం. ఈ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఈ సలహాదారులు ఎవరైతే ఉన్నారో, కొన్ని వందల ప్రెస్ మీట్లు పెడితే అందరి మీద కలిపి ఈ 5 ఏళ్లలో ఏ ప్రభుత్వ పెద్దలైనా 90% ఒక ప్రెస్ మీట్ పెడితే ఐఎన్‌పిఆర్ అనే ఒక పోర్ట్‌ఫోలియో ఉంటది. ఐడియా ఉందండి? ఎంతమందికి ఐడియా ఉంది? ఐఎన్‌పిఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అని చెప్పి ఒక మినిస్ట్రీనే ఉంటది. దాని బాధ్యత ఏంటంటే ప్రజలకి ప్రభుత్వం యొక్క వాయిస్ వినిపించడం దాని బాధ్యత. వీళ్ళు ఐఎన్‌పిఆర్ మైకులు పెట్టుకొని ఒక ప్రభుత్వ పోర్ట్‌ఫోలియో ప్రభుత్వ జీతాలు తీసుకుంటా పనిచేస్తుందండి ఐఎన్‌పిఆర్ మొత్తం. ఈ ఐఎన్‌పిఆర్ మైకులు పెట్టుకొని ఎవరైనా 90% ప్రభుత్వ పాలసీల మీద, ప్రభుత్వం మీద వచ్చే విమర్శలకి సరైన రీతిలో సమాధానాలు చెప్పుకుంటా, వీళ్ళ పాలసీలు చెప్పుకుంటా, ప్రభుత్వ ఎజెండాలు చెప్పుకుంటా, ఒక అనౌన్స్‌మెంట్లు చెప్పుకుంటా ఇలాంటివి జరుగుతాయి ఐఎన్‌పిఆర్ మైక్ ఉన్నప్పుడు. అంటే దిస్ ఈవెంట్ ఈస్ కవర్డ్ బై ఐఎన్‌పిఆర్ అని. ఇక్కడేం జరిగిందండి? 95% పాలసీలు లేవు, ఎజెండాలు లేవు. అసలు మనం ఏం చేస్తామని చెప్పం. ఎంతసేపు ఎదురుదాడి. ఎవరన్నా నోరు తెరిస్తే కమ్మోడిని తిట్టడానికి కమ్మోడొస్తాడు, కాపోడిని తిట్టడానికి కాపోడొస్తాడు, రెడ్డిని తిట్టడానికి రెడ్డి వస్తాడు, బీసీని తిట్టడానికి బీసీ వస్తాడు. అసలు ఈ ఫుట్బాల్ టీంలో పెడతారు చూడండి. డిఫెన్స్ అఫెన్స్ వాడికట్ట వీడికి పొజిషనింగ్స్ ఉంటాయి కదా. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఎదురుదాళ్ళకి. ఏందిరా అంటే పర్సెంటా 1/2% కాదమ్మా, వెయిట్ వెయిట్ అని తొడగొట్టిపోయి ఒకానొక మంత్రి పోలవరం ప్రాజెక్టు మీద మినిస్టర్గా దిగ్గానే ఏంటండి అంటే ఇప్పుడు నేను ఆ మినిస్ట్రీలో లేను కదా. అయిపోయింది. కొత్త మినిస్టర్ వచ్చాడు. ఏంటి సార్ పోలవరం అంటే ఇంజనీర్లు చూస్తారండి, వెయిట్ చేయండి, ఇంజనీర్లు చూస్తారు. ఆ ఒక్క పాయింట్ చెప్పి ఇంక తర్వాత మళ్ళీ ఎదురుతాడు. ఎక్కడ పోతారు? చంద్రబాబు నాయుడు వాళ్ళ మామగారికి వెన్నుపోటు. వాళ్ళ మామకి వెన్నుపోటు పుట్టింది మాకెందుకు? మాకేం చేస్తారా మీరు? అన్నా మాకేం చేస్తారన్నా అనేది కదా నాలాంటి ఒక సామాన్యుడి ఆవేదన, ఆక్రోశం. వివేకానంద రెడ్డి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారి స్వయానా సొంత తమ్ముడు, బాబాయ్ మర్డర్ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. నారాసుర చరిత్ర. గుడ్. గుండెపోటు అన్నారు, కవర్ చేయాలని ప్రయత్నించారు. అక్కడున్నంత ఆ రోజున మీ తమ్ముడు అవినాష్ రెడ్డి, మీ మామగారు పిల్లనిచ్చిన మామగారు అని పేరేది ఉంది డాక్టర్ పులివెందుల్లో. ఆ రోజు
మర్డర్ జరిగిన వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు. సాక్షులు గుండెపోటు అన్నారు, స్క్రోలింగ్ చేశారు, మొత్తం అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్ అది గొడ్డలి పోటు అని తేల్చారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో రక్త మరకలు తుడిచేశారు. ఆ ఎక్కడైతే అటాక్ జరిగిందో, గొడ్డలి పోటు జరిగిందో దానికి స్టిచ్ చేసేసారు. మీకెందుకు అంత అత్యుత్సాహం? అక్కడికి వెళ్ళి అరిచారా అవినాష్ రెడ్డి గారు? మా బాబాయ్ బ్లీడ్ అయిపోయింది, తొందరగా కుట్లేండి అని వేయించారా చనిపోయిన మనిషికి? కుట్లేయాల్సిన అవసరం ఏంటి? ఏమొచ్చింది? కట్ చేస్తే ఆస్తి కోసం ఆయన సొంత కూతురే ఆయన్ని చంపేసింది అని ఒక అపవాదం. సింపుల్ గా దాన్ని ఈ వైకాపా వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకుంటూ పోవటం. సరే, టీడీపీ వాళ్ళు మీ మీద బండలేస్తున్నారు, రాళ్ళేస్తున్నారు. మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని సిబిఐ అడిగారు, సిబిఐ విచారణ జరగాలని. మీరు వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ఎందుకు వేయలేదు? సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి అవినాష్ రెడ్డి గారిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తే కర్నూలులో మీరు చేసిన హంగామా అంతా ఎంత కాదు. సిబిఐ వర్సెస్ లోకల్ స్టేట్ పోలీస్ అన్న విధంగా అన్న సంధాన బిహేవ్ చేశారు. ఇవన్నీ పబ్లిష్ అయ్యాయండి వీడియోస్. ఒకప్పుడు మీ అనుకూల మీడియా, మీ వ్యతిరేక మీడియానే ఉండేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఎవడి ఫోన్లో వాడు తీసేసి ఎటు పడితే అటు పోతున్నాయి. అన్ని అంత ఓపెన్ గానే ఉందండి వాళ్ళ సబ్జెక్ట్. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇవన్నీ అబ్జర్వ్ చేయడా కామన్ మ్యాన్? ఇవన్నీ తెలీదా ఏం జరిగిందనేది? చట్టాన్ని మీ చుట్టంగా మలుచుకోగలరేమో మీ దగ్గర ఉన్న అధికారంతో కానీ, మీ దగ్గర ఉన్న డబ్బుతో కానీ, మంది మార్బలంతో కానీ మీ చుట్టంగా మలుచుకోగలరేమో కానీ కామన్ మ్యాన్ అయితే మీ కంట్రోల్లోకి ఎప్పటికీ తీసుకోలేరు. ఓకే, ఇది చాలా పెద్ద డ్యామేజింగ్ ఫ్యాక్టర్ టు జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఎన్ అరెస్ట్, చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో కూడా చెప్పకుండా ఒక అర్ధరాత్రి పూట 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి 74 ఏళ్ల వయసులో లిటరల్ గా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి రాంగ్ స్టెప్ వేశారు. ప్రాపర్ సమాధానాలు అని చెప్పారా అంటే లేదు. ఏంటేంటో. సరే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తప్పు చేశారు అని అనుకుందాం. నిజంగా ఆయన అరెస్ట్కి అర్హుడనే అనుకుందాం. కానీ ఇక్కడ మీరు ఇగ్నైట్ చేసిన పాయింట్ అంటే మీ స్ట్రాటజీ ఏంటంటే, నాకు తెలిసి ఒక కామన్ మ్యాన్ మైండ్ సెట్ పరంగా ఆలోచిస్తే మీ స్ట్రాటజీ ఏంటంటే, ఎన్నికలకు వెళ్ళబోయే ముందు చంద్రబాబు నాయుడుని ఒకసారి అరెస్ట్ చేస్తే ఎన్నికల ప్రచారంలో ఎవరన్నా నువ్వు బెయిల్ మీద తిరుగుతున్నావు, నీకు అసలుకి మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పేసి ఎవరన్నా ప్రతిపక్షాలు మాట్లాడితే, చంద్రబాబు నాయుడు కూడా అదే బెయిల్ మీద తిరుగుతున్నాడు కదా అనే ఒక పదం వాడటానికి మాత్రమే మీరు అరెస్ట్ చేసినట్లయితే ఒక కామన్ మ్యాన్కి అర్థమైంది. మీకు అది మిస్ఫైర్ ఎక్కడైందో చెప్పనా? అప్పుడు దాకా నిరుత్సాహంగా, నిస్సత్తువుతో, ఒక రకమైన నైరాశ్యంతో ఎక్కడో మూల భయంగా ఉన్న తెలుగుదేశం క్యాడర్ని మీరు తట్టి ఇలా లేపారు. వాళ్ళ ఎమోషన్ని లేపారు. ఇక్కడ ఎమోషన్ అనే దానికంటే కూడా రాష్ట్ర ప్రజల్లో ఆ రోజు వచ్చిన ఆలోచన ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చంద్రబాబు నాయుడికే దిక్కు లేదు, మనమెంత, సొంత బాబాయ్కే దిక్కు లేదు, మనమెంత, సొంత చెల్లికే దిక్కు లేదు, మనమెంత, సొంత బాబాయ్ కూతురికే దిక్కు లేదు, మనమెంత, సొంత తల్లికే దిక్కు లేదు, మనమెంత. ఈ పాయింట్లు, ఈ మేజర్ ఈ 4-5 పాయింట్లు ఏదైతే చెప్పానో ఇది చాలా గట్టిగా వెళ్ళింది. వాళ్ళకే దిక్కు లేదు, అంతంత పెద్దోళ్ళకే, మన దాకొస్తే అసలు మనం ఏమైపోతాం అనే ఒక భయం క్రియేట్ చేయటంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం అద్భుతంగా పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ పాయింట్, అలయన్స్ విత్ బీజేపీ అండ్ జనసేన.
ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేదండి. బీజేపీ, జనసేన, టీడీపీ కలవటం తెలుగుదేశానికి ఇష్టం లేదు. అంటే క్యాడర్‌కి. బీజేపీ క్యాడర్‌కి ఇష్టం లేదు. జనసేన క్యాడర్‌కి ఇష్టం లేదు. వైకాపా క్యాడర్ కూడా ఇష్టం లేదు. వైకాపా క్యాడర్ కాదు. వైకాపా నాయకులకి ఇష్టం లేదు ఇక్కడ. వాళ్ళు ముగ్గురు కలిస్తే మనకి డ్యామేజ్ అయిద్దేమో. రేపు సెంటర్‌లో మనకి బ్యాక్ ఎండ్ నుండి ఇప్పటిదాకా మనని ఏ విషయం వచ్చినా అప్పులు తెచ్చుకునే అప్పులు గాని, ఇంకోటి గాని, కేసులు గాని వీటన్నిటిలో మనకి సపోర్ట్‌గా ఉంటున్న బీజేపీ మన చేయి జారిపోయిద్దేమో. రేపేమన్నా తేడా పడితే మన ఫ్యూచర్ ఏంటి? ఇక్కడ కాపు ఓటు పోలరైజ్ అయ్యి, జనసేన ఓట్స్ పోలరైజ్ అయ్యి, పవన్ కళ్యాణ్‌కున్న యూత్ ఓట్స్ పోలరైజ్ అయ్యి, రేపొద్దున టీడీపీతో కలిస్తే లాస్ట్ ఎలక్షన్‌లో 41+7% వచ్చింది. ఇద్దరు కలిపితే. 7% జనసేన అండ్ 41% టీడీపీ. 48% వచ్చిందంటే మన పరిస్థితి ఏంటి? ఎన్ని పోలరైజ్ అయితే మన పరిస్థితి ఏంటి అని చెప్పి చివరి నిమిషం వరకు వీళ్ళ గొడవలు పెట్టడానికి వైఎస్ఆర్‌సీపీ వారు చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళు పెట్టని ఎఫర్ట్స్ పాపం నిజంగా ఒప్పుకోవాలి. బాధేస్తుంటది. చాలా, చాలా అంటే చాలా కష్టపడ్డారు. బట్ థింగ్స్ టర్న్ అవ్వల. ఎప్పుడైతే బీజేపీ, జనసేన ఫస్ట్ టీడీపీ, జనసేన పొత్తు అనౌన్స్ చేశారో ఆ రోజున టీడీపీ క్యాడర్ మెజారిటీ ఆఫ్ ద క్యాడర్, జనసేన క్యాడర్ మెజారిటీ ఆఫ్ ద క్యాడర్ గ్రౌండ్‌లో కలిసి ముందుకెళ్ళటానికి ఇష్టపడల. అంటే యాక్సెప్టెన్సీ రాల ఒకళ్ళకొకళ్ళకి. కానీ చిన్నగా కాలక్రమేణా ఈళ్ళు మనలో మనం భేషజాలకు పోతే రేపు మళ్ళీ జగనొస్తే అన్న ఒక భయం ఏదైతే ఉందో చూసారు వీళ్ళందరిలో, వీళ్ళ ఈ క్యాడర్‌తో పాటు న్యూట్రల్స్‌తో పాటు అందరికీ ఒక భయం. ఈ ఎలక్షన్ నడిపించింది ఒక భయం. మళ్ళీ జగనొస్తే వామ్మో! మళ్ళీ జగన్ అనే వ్యక్తి వస్తే, జగన్ పరిపాలించేలాంటి వ్యవస్థ మళ్ళీ వస్తే వామ్మో! మన మన అస్తిత్వానికే ఒక మనుగడ, అసలు మన మనుగడ ఏంటి అనే ఒక రకమైన భయం అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది. కట్ చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇంకా చివరాఖరి అస్త్రం. తెలుగుదేశం గాని, మహాకూటమి గాని, అదే తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన కూటమి ఏదైతే ఉందో లాస్ట్ 1 వీక్‌లో తీసిన బ్రహ్మాస్త్రం. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో నేను కామన్ మ్యాన్ వర్షన్ చెప్తా ఇక్కడ. అంటే దాంట్లో లాజిక్ ఏంటి? దాంట్లో లీగాలిటీస్ ఏంటి? అది నిజమేనా? కూటమి ప్రచారం చేసినట్లు ఈ పాయింట్ పక్కన పెడదాం. కామన్ మ్యాన్‌లో ఆల్రెడీ ఉన్న భయంతో నా పాస్‌బుక్ మీద అతని ఫోటో ఏంటి అనే ఒక ఎమోషన్. నా సరిహద్దు రాళ్ళ మీద అతని ఫోటో ఏంటి అనే ఒక రకమైన కక్షపూరిత ధోరణి. అసలు మా భూముల మీద అసలు నీ ఫోటో ఏసుకోవాల్సిన అవసరం ఏంటి? సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లీగల్ ఇబ్బంది పెట్టదా అనేది సెకండరీ. ఆ పాయింట్‌ని పాస్‌బుక్కుల మీద జగన్ గారి ఫోటోలనే పాయింట్ మాత్రం ఈవెన్ వైకాపా వాళ్ళలోనే చాలా మంది నాకు తెలిసిన వారు గూడా ఆ పాయింట్ మాత్రం యాక్సెప్ట్ చేయలే. చాలా మంది. వైకాపా వాళ్ళలోనే యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆ పాయింట్ అంటే, ఇంక మీరు ఆ కూటమి కార్యకర్తలు, ఇటు న్యూట్రల్ ఆడియన్స్ ఎలా చేస్తారు? ఇది ఇంకా ఫినిషింగ్ షాట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వారంలో దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు కూటమి నాయకులు. ఎక్కడ గ్యాప్ లేకుండా అద్భుతంగా నడిచింది. ఇది ఇంకా ఆ మూడ్ నుంచి బయటకొచ్చేటప్పటికి ఓటింగ్ వచ్చింది. ఇక్కడ కలిసొచ్చిన పాయింట్ ఏంటంటే కూటమికి ఎంతో కొంత బీజేపీతో పెట్టుకోబట్టి కొంచెం సిస్టమ్‌ని ప్రాపర్‌గా ఇచ్చేసుకునే ఒక అవకాశం అయితే వీళ్ళకి దొరికింది. అదొక్కటి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల కూటమికి జరిగిన బెనిఫిట్ ఏంటి అంటే ఇదొక్కటే. దానివల్ల ఆ బెనిఫిట్ బీజేపీ ఇవ్వటం వల్ల
బీజేపీ వల్ల డ్రాస్టిక్‌గా ఎన్ని సీట్లు సాధించబోతుందో ఆంధ్రప్రదేశ్‌లో మీరే చూస్తారు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలని జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఇవన్నీ కారణాలు. ఇక్కడ ఎవరెవరు పెర్ఫార్మన్స్, ఎవరెవరు హీరోలు, ఎవరెవరు విలన్లు అనేది పక్కన పెడితే, దీంట్లో ఈ ఎలక్షన్ పూర్తిగా జగన్ అనుకూల వర్గం, జగన్ వ్యతిరేక వర్గం అనే ఎలక్షనే ఇక్కడ జరిగింది. ఓకే. ఫైనల్‌గా ఒక పాయింట్, అటు నారా చంద్రబాబు నాయుడు గారు గాని, ఇటు నారా లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, పురంధేశ్వరి గారు గాని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వీరందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఒక్క 2 నిమిషాలు మౌనం పాటించి జగన్ గారికి మీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకోవాలని కోరుకుంటూ మీ గౌతమ్ పుల్లెల. Hello, Yappy, bye bye, YCP.